బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కామ్రేడ్ అంతోని సురేష్ డక్కల్ గారికి ముందుగా ఒక అడుగు ముందుకు వేసి, నేనంటూ కింది స్థాయిలో తక్కువ కులంలో ఉన్నప్పటికీ కూడా ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని ముందుకు వచ్చి సహకరించినటువంటి తమ్ముడికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈనాడు ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ, టిఆర్ఎస్, ఇతరత్ర ఏ పార్టీలో చూసినా కూడా కమ్మ, రెడ్డి, ఎలమ కులాలే మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానివ్వండి వాళ్ళే ఉన్నారు. ఈ రోజున ఉన్నటువంటి తక్కువ స్థాయిలో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలో కూడా ఇంకా తక్కువ కులం నుంచి, డక్కలి కులం నుంచి ఎంపీ అభ్యర్థిగా వచ్చినటువంటి కామ్రేడ్ అంతోని సురేష్ డక్కలి గారికి మనము అందరం కూడా హృదయపూర్వకంగా అతన్ని ఆశీర్వదించి, ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏదైతే మనం ఆశిస్తున్నామో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. చరిత్ర మొత్తంలో కూడా 100 సంవత్సరాల ఖమ్మం చరిత్ర మనం చూడగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మేము నిర్ణయించుకునేది అంటే, ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గమైన జర్నలిస్ట్ మేధావులను కూడా ఆలోచించమని కోరుతున్నాం. మనం రాయాల్సిన చరిత్ర, మనం రాయాల్సిన బాధ, కడగలు, కన్నీళ్ళన్నీ మధ్యలో పోయి 1-2 కులాల మధ్య వైపే మనం అంతా తిరుగుతున్నాం. దాని నుంచి మన మెదళ్ళు బయటికి రావాలని ఈ ఖమ్మం గడ్డ మీద నిజమేంటో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం కోసం మేము గతం నుంచి కూడా గత 2 ఏళ్లుగా ఇక్కడ నిజాన్ని చెబుతూ ప్రయాణ సందర్భంలోనే మన అటువంటి సార్వత్రిక ఎన్నికలు కానీ, ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో హిందీ కులాలటువంటి అభ్యర్థులు పెట్టి ఒక ప్రచారం చేస్తున్నాం. ఏంటి ఖమ్మం చరిత్ర? ఈ పార్టీలు మనే కావు అనేటువంటి ఆలోచనకు రావాలి. ఈ పార్టీలు మాయా. మీరు నిన్న చిన్న బీఆర్ఎస్ ఓడించాలి, బీఆర్ఎస్ ప్రమాదకరంగా ఉంది, బీఆర్ఎస్ నాయకులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు, అది నిజమే. మన కాంగ్రెస్ గా తీసుకొస్తే మనం ఈ నాయకులు చాలా అద్భుతంగా పరిపాలిస్తారు, మన బతుకులు మాత్రమే కాంగ్రెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది ఖమ్మంలో? బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్ గా మారారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం కాంగ్రెస్ కన్వర్ట్ అయ్యారు. గతంలో చూసాం, భిన్నమైన చెప్తున్నాం, అయ్యా ఈ భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ పార్టీ పుట్టలేదు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు, వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు పెట్టుకున్న పార్టీలని మేము డోరు తెచ్చి కరపత్ర రూపంగా చెప్పదలుచుకున్నాం. మన బతుకులు మారాలి అంటే ఈ ఖమ్మం గడ్డ మీద ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేటర్గా 80% ఉన్న మనమైతేనే ఇది మార్పని చెప్పేసి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో అట్టడుగుపోయినట్టు ఎస్సీలోనే అతి ఉపకులం. నేను ఈ డక్కల సంఘంలో ప్రచారం వెళ్తున్నప్పుడు గ్రామంలోకి వెళ్తే, అయ్యా మీ ఉద్యోగాన్ని అడిగితే మేము మాదిగల దగ్గర అడుగుతామని చెప్తున్నారు. మాదిగల పరిస్థితి ఈ దేశంలో ఈ దుర్మార్గులు, బ్రాహ్మణికలు, ఈ కమ్మారెడ్లు ఎంత వంచారో వాళ్ళకి అర్థమవుతుంది. అంతటి కులం అంటే గుడిసె వేసుకొని ఇప్పటికీ డాబాలు ఎక్కువ పొందుతున్నారు. నేను చెప్తున్నా, ఈ ఖమ్మంగడ్డ మీద ఇప్పుడు 2 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రామరాజేశ్వరరావు నాకు ఓట్లేండి అయ్యా, నేను వెళ్ళి ఢిల్లీ పోయి నా వ్యాపారం బాగు చేసుకున్నా. ఇంకో ఆయన పేరు కాంగ్రెస్ అభ్యర్థి గురించి చాలా మంది ప్రజలు చెప్తున్నారు. అన్న ఒక ట్రైన్ అయితే ఒక గంట సేపు పోతే మహబూబాబాద్ నుంచి గొడవ వచ్చి సీనియర్లు చెప్తున్నారు. అన్ని వేల ఎకరాల భూములు ఆడుతున్నటువంటి వాళ్ళ వ్యాపారాల కోసం మన ముందుకు వచ్చారు. అయ్యా మీ పార్టీలతో మీరు వచ్చారు కదా, మీ పార్టీలు గత పార్టీలు కానీ ఇప్పుడు రావాల్సిన పార్టీలు కానీ. 57 ఉపకులాలకు కూడా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని, అలాగే నేను లాస్ట్ టైము ఎమ్మెల్యేకి కూడా కంటెంట్ చేసిన, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కూడా కంటెంట్ చేస్తున్నా. నేను మా కులాల్లోంచి కానీ, అట్టడుగున పడిన కులాల్లోంచి కానీ చాలా బాధలు, ఇబ్బందులు చూసిన. అందుకే నా మనోవేదంతో నేను కూడా ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి పోటీ చేయగలుగుతా అని నేను ఒక అడుగు ముందుకేసిన. అట్నే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అన్నగారు రాంబాబు అన్నగారు నాకు ఎంతో ప్రోత్సాహంతో ముందడుగు వేయించారు. అట్నే అన్నగారు పేరు జలమే అన్నగారు చాలా లాంగ్ నుంచి మా కోసం ఇక్కడ దాకా వచ్చారు. ఈ బిఎల్ఎఫ్ తరఫు నుంచి నేను ముందడుగేసి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ, పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను నా కత్తెర గుర్తు, మీరు నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అసెంబ్లీకి పంపిస్తే, మీ తరపున పార్లమెంటుకు పంపిస్తే మీ తరపున నేను అన్ని విధాలుగా మీకు న్యాయం చేయగలుగుతానని నేను కోరుకుంటున్నా. కత్తెర గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపించండి. అందరికీ జై భీమ్.